హలో గాయ్స్, ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నాను. చూస్తున్నారు కదా, మరొక బ్యూటిఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసా. సో ఇవి ఏంటంటే పాచులాకా ఫ్లవర్స్, ప్లాంట్స్. సో వీటి గురించి ఆల్రెడీ మీరు వినే ఉంటారు. దీన్ని మనం తెలుగులో గడ్డి గులాబీ అంటుంటాం. సో ఇవి ఉండడం వల్ల మన ఇంటికే కాదు, మన ఇంటి చుట్టుపక్కల సరౌండింగ్స్ కూడా చాలా అందంగా మారిపోతుంది. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. అండ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇకపోతే మనం వీటి ప్రాపగేషన్ చూద్దాం. సో వీటి ప్రాపగేషన్కి మనం ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇవి చాలా ఈజీగా గ్రో అవుతాయి. మీకు నచ్చినటువంటి ఒక 2-3 కటింగ్స్ తీసుకొచ్చి మీరు ఎలాంటి సాయిల్లో పెట్టినా ఇవి ఈజీగా ఆ యొక్క అట్మాస్ఫియర్కి అలవాటు అవి గ్రోతింగ్ వస్తాయి. సో నా దగ్గర ఒక 2-3 కటింగ్స్ కలర్స్ కూడా ఉన్నాయి. సో చూడండి, ఇది వచ్చేసి పింక్, ఇది ఆరెంజ్ అండ్ పింక్ కలర్. సో ఇలా నేను చాలా కలర్స్ని తీసుకొచ్చి నాటడం అనేది జరిగింది. ఇవి వితిన్ 1 వీక్లో చాలా ఈజీగా రూటింగ్ వచ్చి ప్లాంట్ అనేది గ్రోత్ అవుతుందన్నమాట. ఇకపోతే ఇంకో ప్లాంట్స్ చూద్దాము. దాన్ని రీసెంట్గా మొన్న నేను కటింగ్స్ చేసి పక్కన పెట్టాను అనమాట. చూడండి, ఇవి వచ్చేసి నేను బాటిల్స్లో వేయడం జరిగింది. వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, కట్ చేసి అందులో దీన్ని నాటాను. చాలా అందంగా ఫ్లవరింగ్ వస్తుంది చూడండి. సో మీరు ఎలాంటి ఎరువులు కానీ ఎలాంటి ప్రికాషన్స్ కానీ వీటికి తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. చాలా ఈజీగా గ్రో అయిపోతాయి. చాలామంది చెప్తూ ఉంటారు ఇట్లాంటి పద్ధతులు పాటించాలి, ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి. సో మీరు అలాంటి ఏమీ చేయకుండా చాలా ఈజీగా మీకు నచ్చిన వేలో దీన్ని చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి, వీటికి బాన్సాయి కూడా మనం చేసుకోవడం చాలా ఈజీ. సో నేను నెక్స్ట్ వీడియోలో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నా కోసం ఒక లైక్ ప్లీజ్, ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ నాకు సపోర్టివ్గా ఉంటుంది, నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి ఒక లైక్ చేయండి. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఈ ప్లాంట్ ఫ్లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ రీల్స్ షేర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్ కూడా నేను పెట్టడం జరిగింది. చాలా